బీఆర్ఎస్ అగ్రనేతకు బీదర్లో దొంగ నోట్ల ముద్రణ ప్రెస్ ఉందని, ఆ నకిలీ నోట్లతో ఎన్నికల్లో డబ్బు పంచారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దొంగ నోట్ల ముద్రణ విషయం ఢిల్లీలో ఒక పోలీసు అధికారి తనకు చెప్పారని కూడా పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. డైరెక్టుగా కేసీఆర్ పేరు ఎత్తకుండానే బీఆర్ఎస్ అధినాయకుడు దొంగ నోట్లు ముద్రిస్తున్నారనే కామెంట్స్ వెనుక బండి వ్యూహం ఏంటనేది ఇప్పటి హాట్ టాపిక్ గా మారింది. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని, ఆ ప్రింటింగ్ ప్రెస్లో బీఆర్ఎస్ కరపత్రాలే కాకుండా దొంగ నోట్లు కూడా ముద్రించారని బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ ని సీజ్ చేయడానికి వెళ్తుంటే రాష్ట్రంలోని ఓ ముఖ్య నాయకుడు తనని ఆపాడని ఓ పోలీసు అధికారి తనకి చెప్పినట్లు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే అని, అప్పుడు ఆ నోట్లు ఎలా చలామణి అయ్యాయో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ దొంగ నోట్ల అంశం తెరపైకి తీసుకురావడం వెనుక పొలిటికల్ ఎజెండా ఉన్నట్లు కనిపిస్తుంది. తెలంగాణ బీఆర్ఎస్ బండి సంజయ్ మరోసారి అధ్యక్షుడిగా రాబోతున్నారనే టాక్ నడుస్తుంది. మళ్లీ సంజయ్ బీజేపీ పగ్గాలు పట్టుకోబోతున్నారనే చర్చ నడుస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్న ఆయన బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం పొలిటికల్ స్టంటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బండి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ కేసీఆర్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఆ విమర్శల తీవ్రత పెంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా లేవనెత్తిన అంశం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. కేసీఆర్ టార్గెట్గా సంజయ్ చేసిన కామెంట్స్ గులాబీ పార్టీని డిఫెన్స్లో పడేశాయంటున్నారు. 2 సార్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ నాయకత్వంపై నేరపూరిత ఇమేజ్ను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీయడమే బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన ఆ ఆరోపణలపై ప్రజల్లో చర్చ నడిస్తే బీఆర్ఎస్ ప్రాధాన్యత తగ్గుతుందని, దాన్ని బీజేపీకి ప్లస్గా మార్చుకోవచ్చన్నది కేంద్ర మంత్రి వ్యూహంగా చెప్తున్నారు. దొంగ నోట్ల ముద్ర, నకిలీ పాస్పోర్టు కేసులను ఇప్పుడు ప్రస్తావించడం ద్వారా బీఆర్ఎస్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తూ బీజేపీని తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లోకి తీసుకువెళ్లే యోచనలో బండి సంజయ్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనంగా ఉంది. ఆ స్థానంలో బీజేపీ బలపడాలనేది కమలదళం వ్యూహం. బీఆర్ఎస్ అధినేతగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్కు ఉన్న రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే క్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. బండి సంజయ్ తిరిగి బీజేపీ పగ్గాలు చేపట్టనున్నారు అనే చర్చ నడుస్తుంది. కేంద్ర మంత్రిగా కంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగానే ఆయన గతంలో ఎక్కువగా ఫోకస్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టనుండడంతో పాటు మాస్ ఇమేజ్ కోసం ఆయన పాకులాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి సంజయ్ లేవనెత్తిన ఈ తాజా అంశం రాజకీయంగా ఏ టర్న్ తీసుకుంటుందో.